చట్టాలు ఎట్లా తయారైనాయో చూడుర్రమ్మా. డబ్బు అధికారం ఉన్నోళ్లకు ఓ తీరుగా పేదోళ్లకు ఓ తీరుగా పనిచేస్తాయి. గిట్లా అయితే ఆ చట్టాల మీద ఈ నాయకుల మీద జనాలకు ఏం మర్యాద ఉంటది, ఏం గౌరవం ఉంటది, ఏం నమ్మకం ఉంటది? ఎవరి గురించే తాత నీ లోపల నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఇంకెవరి గురించి అనేది తెలుతలేదా నీకు? 3-4 వద్దుల సంధి తెలంగాణ అంతా కోడై కూతాంది. ఏం ముచ్చట అనేది తెలుతలేదు, ఇంకా ఏం వార్త అనేది కూడా తెలుతలేదా? ఇంకా ఏం ముచ్చటే తాత అని దీర్ఘాలు తీస్తాంది. ఇంకా ఈ మాట వార్తలు చదివే కొలువు చేస్తుందట. కొలువు ఓహో, బండి సంజయ్ సారుల కొడుకు బండి సాయి భగీరథ గురించి ముచ్చట తెలుసానే నువ్వు ఇంతగానం గౌరవమవుతున్నావు? మరి కాదా? ఇప్పుడు ఆ బండి సంజయ్ సార్ కొడుకు జాగల ఏ పేదోడో ఏ పదవి పలుకుబడి లేనోడో ఉండేది ఉంటే పోలీస్ సార్లు చట్టాలు ఈ తీరుగానే పనిచేసిన చెప్పు. ఆయన పోలీస్ సార్లను అనేది ఉన్నది పాపం. వాళ్ళు ఎన్ని చదువులు చదివినా ఎన్ని చట్టాలు తెలిసినా ఏ చదువు రాని పాలకులు చెప్పినట్టే వినాల్సిందేనే. వాళ్ళ చేతిలో ఏమున్నది మరి? అవును, ఇదైతే నిజమేనే తాత. ఆ కేసు విషయంలో పోలీసులకు ఎన్ని ఒత్తిళ్లున్నాయో మనం చూడబోతున్నామే. ఏమో ఆ చట్టాలు ఆ కేసుల ముచ్చట నాకు తెలియదు, కానీ ఆ కేసు ముచ్చట మీద మా కవితక్క మాట్లాడిన మాటలు ఏంటంటే నాకు ఒళ్ళంతా మండుతాంది అంటేనో. కవితక్క ఏమన్నదనే నీకు గంటగానం కోపం వస్తున్నదే? తెలంగాణ జనాలందరికీ అమ్మ జాగలుండి నేను సేవ చేస్తా అని చెప్పిన మా కవితక్క ఏం చెప్పింది అనేది ఇక నేను చెప్పుడు ఎందుకు, నువ్వే రాదు. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యనేదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. ఇంకెన్నొద్దులు సంయమనం పాటించాలి నక్క? తప్పు చేసిన వాళ్ళు దేశం దాటిపోయేదాకా సంయమనం పాటించమంటావా? సరే, ఇక అక్కకు మరి కేసు గురించి తెలిసి అయితే మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో, కానీ అక్క ఇక కడవ ముచ్చటేందో చెప్పు ఆఖరి ధరలా. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టి, అంటే ఒక అమ్మాయి ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. అది సంగతి విన్నావు కదా. కేసు పెట్టిన 4 రోజులకు మా కవితక్క బయటికి వచ్చి మాట్లాడుతున్న ముచ్చట్లు గివి. మరి మా కవితక్క అధికార పథకంలో ఉన్నదని అనుకుంటాందో లేకపోతే పథకంలో ఉన్నదని అనుకుంటాందో తెలియదు, కానీ ఎటు తిప్పి కొత్త ఆఖరికి బీఆర్ఎస్ పార్టీదే తప్పు అనే కాడికి తీసుకొస్తాంది. ఓసిని అన్నాలం పాడుగాను ఓ ఆడబిడ్డ అయి ఉండి ఇంకో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందన్న ముచ్చట తెలిసి అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలదే తప్ప అంటున్నదేందే? అదే కదా మా కవితక్క టార్గెట్. కేసు పెట్టి 4 వద్దులైనా ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేస్తలేరు అని మహిళా సంఘపోళ్ళు, చదువుకునే పిల్లగాళ్ళు, ఎర్రజెండా పార్టీలు, విద్యార్థి సంఘపోళ్ళు అందరూ తోవల మీదకి వచ్చి ధర్నాలు ఉల్లులు చేస్తాంటే నేను తెలంగాణ ప్రజలందరికీ అమ్మ లాంటి దాన్ని, అమ్మ లెక్క ఉండి సేవ చేస్తా అని చెప్పుకునే మా కవితక్క ఈ 4 వద్దుల సంధి ఏడున్నది కావచ్చు. ఖాళీ మాటల సొంటి మా మంత్రి సీతక్క ఎందుకు మాట్లాడతలేదు కావచ్చు, మా కొండ సురేఖక్క ఎందుకు మౌనంగా ఉంటుంది కావచ్చు, డీకే అరుణక్క ఎందుకు సడి సప్పులు లేకుంటూ ఉంటుంది కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడపిల్లగాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ సీమ చిటుక్కుమన్నా కూడా లొల్లు చేసే పెద్ద పెద్ద మహిళా మనులంతా కూడా ఎందుకు మౌనంగా ఉంటారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళంతా పేదోళ్ళు తప్పు చేస్తే మాట్లాడతారే, డబ్బు బలం అధికారం ఉన్నోళ్ళు తప్పు చేస్తే వాళ్ళ నోట్ల నుంచి వెళ్ళి మాటలు వచ్చేటట్టు లేవు కదా. అందుకే బక్క జడ్సన్ అన్న చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు ఒక తీరు చట్టం, డబ్బు అధికారం ఉన్నోళ్లకు ఓ తీరు చట్టం, ఇట్లా 2 తీర్ల చట్టాలు నడతానే ఉన్నట్టున్నది. చట్టం ఎవరికి చుట్టం కాదే తాత, కాకపోతే అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అసొంటి ఆటలు సాగుతాయి కావచ్చు, కానీ ఆట ముగిసేసరికి వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారు జనాలు. కర్మ ఎవరిని ఇచ్చిపెట్టదే. ఎవరి కర్మ ఏమో గాని మా కవితక్క ముచ్చట్లు ఏంటంటే నాకు చిత్రం అనిపిస్తుంది అంటేనో. ఈ ముచ్చట్లలో కూడా వాళ్ళు అయ్యబెట్టిన కారు పార్టీని నిందిస్తుంది అని అంటే అసలు మా కవితక్క ఏ గట్టునున్నట్టు? కవితక్క ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా జనాలు ఆమెను ఏ గట్టు నుంచాలనో ఓట్లను అడిగి చూపెడతారు. జనాలు గంగిగోవుల్లాంటోళ్లే, ఉన్నంతకాలం మౌనంగానే భరిస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎవలకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తారు. అంతే అధికార బలం, డబ్బు బలం ఎప్పటికీ శాశ్వతం కాదు.
చరిత్రలో అట్లా చూయించిన హేమీలే ఈ మట్టిలో కలిసిపోయిండు వీళ్ళెంత. కానీ ఒక్కటి మాత్రం నిజం పిల్ల, నిజం నిప్పు లాంటిది అయితే అబద్ధం పొగ లాంటిది. దాన్ని ఏ తీరుగా దాయాలని చూసినా అది ఎప్పటికో ఓ నాటికి బయటికి వెళ్తుంది. ఇసొంటోళ్ళ అంతు ఖచ్చితంగా చూస్తుంది. కాకపోతే అప్పటిదాకా మన చట్టాల మీద మన పోలీస్ సార్ల మీద నమ్మకం పెట్టుకొని జరంత ఓపికతోటి ఉండాలి.